మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, భూమి మీద జీవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని, మనందరి జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించి ఈరోజు తిరిగి మళ్ళీ లైవ్ ద్వారా చూడగలిగే భాగ్యం మీకు, అలాగనే పరిశుద్ధాత్మ చేత నింపబడిన దానిని చెప్పగలిగే మహాభాగ్యం నాకు దేవుడిచ్చినందుకు, మనందరికి టిసితాన్ని గ్రహించిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి దేవునికి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, దేవుని పిల్లారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని దేవుడు నిర్ణయించుకొని మరి ఇలా ప్రేరేపించడం వలన ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. దేవుని పిల్లారా, నిజంగా అన్ని విషయాల్లో వివాహము ఘనమైనదని దేవుడు భూమి మీద ఒక కుటుంబ వ్యవస్థను తయారు చేశాడు. ఒక భార్య భర్తలుగా, ఒక తల్లిదండ్రులుగా, ఒక తాతయ్యగా, ఒక నాయనమ్మగా, ఒక అమ్మమ్మగా, తాతయ్యగా, బాబాయిలుగా, అట్లా మనం చూడగలిగితే ఒక కుటుంబ వ్యవస్థ భూమి మీద దేవుడు తయారు చేసి, ఆ కుటుంబ వ్యవస్థను చూసినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడుతూ ఆనందిస్తున్న స్థితి అని మనం చెప్పుకోవచ్చు. దేవుని పిల్లారా, మరి అలాంటి స్థితి ఉన్నప్పుడు భూమి మీద పూర్వకాలంలో ఇప్పుడు మనం వింటున్న భయంకరమైన పరిస్థితులు, ఈ భయంకరమైన ప్రమాదాలు, దేవుని పిల్లారా, ఇంతకుముందు మనం వినటం తక్కువ, చూడటం తక్కువ, అలాగనే ఇలా భయపడటం కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాటి కాలంలో దేవుడు ఒక ఆజ్ఞపూర్వకమైన మాటలు చెప్పడం వల్ల పెద్దవారు ఆ మాటలని చిన్నపిల్లల కానుంచి పెద్దవారి వరకు కూడా ఒక గౌరవపదమైన విలువలు, ఒక గౌరవంతో కూడిన మాటలు, ఒక గౌరవంతో కూడిన పరిస్థితులు, ఒక భయము భక్తి అనేది పెద్దల ఎడల చిన్నల ఎడల కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లారా, ఇవాళ ఆ భయము భక్తి లేకుండానే పిల్లలు మనం పెంచుతున్నాం చిన్నతనం నుంచి అని చెప్పుకోవటంలో నిజంగా ఏ మాత్రం అతిశయం లేదు. నిజంగా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు యూట్యూబ్లో చూసి మనం వింటున్నాము, సంతోషపడుతున్నాము, ఆనందం అంటే సిగ్గుపడాల్సిన విషయంలో సంతోషపడుతున్నాము చెప్పుకోవటంలో కూడా సందేహం లేదు. దేవుని పిల్లరా, మరి మనం ఇవాళ ప్రపంచాన్ని చూసి భయపడిపోతున్నాం, వణికిపోతున్నాం. ప్రపంచం అంట భయంకరంగా ఒక ఆడపిల్లను పెంచాలంటే భయపడే పరిస్థితులు, మగ పిల్లలను కూడా పెంచాలని భయపడే పరిస్థితులు ఇవాళ ప్రపంచానికి వచ్చినాయి అని చెప్పుకోవటంలో మనకు సందేహం లేదు. మరి మనం చూడగలిగితే పూర్వ కాలంలో అంటే క్రీస్తుకు ముందు కాలంలో కూడా దేవుడు జీవగ్రంథమందు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దేవుని పిల్లారా, పోనీ ఓ ప్రపంచానికి దేవుడి మాటలు చెప్పి బాగు చేద్దామంటే మత మార్పిడి అని, ఏంటి మీరు దేశాన్ని బాగు చేసేది అని చెప్పేసి చాలామంది పిచ్చి పిచ్చి మాటలు కూడా యూట్యూబ్లో మాట్లాడటం మేము వింటుంటాం. దేవుని పిల్లలు చూస్తున్నాం మనం. అలాగనే మనం చూడగలిగితే నిర్గమాకాండంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దేవుని నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు. ఇక్కడ మనం చూడగలిగితే నరహత్య చేయకూడదంట, వ్యభిచరింపకూడదంట, నీ పొరుగువాని మీద అబద్ధంగా సాక్షిరావులు మీరు చెప్పకూడదు. అంటే ఈ 3 కార్యక్రమాలు ఎవరు భూమి మీద జరిగించినా వారికి భయంకరమైన ప్రమాదం, భయంకరమైన శిక్ష అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుని పిల్లరా, అంటే ఒక నరహత్య చేసిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోడు, ఒక వ్యభిచారం చేసిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. పొరుగువాని మీద ఇలాంటి కప్పు పెట్టడానికి ఉన్న పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు కానీ చెప్పితే మీరు కూడా తప్పించుకోలేరు అన్నట్టుగా మనకి పాత నిబంధన గ్రంథం నిర్గమాకాండంలో దేవుడు చక్కగా ఈ మాటలు తెలియజేశాడు. మరి ఈ మాటలను ఆనాటి కాలము వారు పాటిస్తూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. చూద్దాం. మనకి యోబు గ్రంథము 31వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 27వ వాక్యంలో ఒక మాట రాయబడింది. చూద్దామండి. 31వ అధ్యాయం 27వ వాక్యం. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి, ఒక భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే,
నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి, అంటే ఒక స్త్రీ తట్టు చూచి నా నోరు ముద్ది పెట్టుకున్న ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును, అదియు న్యాయాధిపతుల చేతికి శిక్షణ తగినది చర్య అది అని మాట్లాడుతున్నాను. అంటే ఒక స్త్రీ నా హృదయము ప్రేరేపింపబడి ఒక స్త్రీని నేను ముద్దు పెట్టుకుంటే దేవుడు, పరమునున్న దేవుడు దృష్టికి నేను ఎలా అవుతాను? వేషధారిని, అంటే చెడ్డవాడిని అయిపోతా. కనుక చెడ్డవాడిని అయిపోయి నేను న్యాయాధుల చేతులకి అప్పచెప్పబడి నేను శిక్షను పొందటానికి అర్హుడిని, అంటే శిక్షను పొందటానికి మరి తగిన పని నేను చేశాను కనుక శిక్షను పొందాల్సిందే అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. ఇవాళ మనం చూస్తే ఒక లేడీ డాక్టర్ని ఎంత భయంకరంగా దెబ్బలు కొట్టినండి, ఎంత ఘోరంగా ఆ అమ్మాయిని హింసించారో మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. నిజంగా ఆ అమ్మాయిని అలా హింసించినందుకు మనం చూడగలిగితే ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు శిక్షను పొందటానికి తగిన వాళ్ళు. మరి వాళ్ళని దాచిపెడితే దేవుని పిల్లరా, ఆ నేరస్తులను బయటికి తీసుకురాకుండా దాచిపెడితే నిజంగా దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటారు? ఆ సాక్ష్యాలు వాళ్ళ మీద, అంటే ఎవరైతే అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని భయంకరంగా హింసించారో ఆ వ్యక్తులని ఏమంటే రాజకీయ పరంగా హోదా ఉండగంది, డబ్బులున్నాయని చెప్పేసి ఆ తప్పు చేసిన వారిని బయటికి రానియకుండా కానీ ఎవరైతే దాచి పెడతారో దేవుని పిల్లరా వాళ్ళు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా దేవుడు మనకి. అంటే వాడు శిక్షకు తగిన వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే ఒక స్త్రీని ఆమె ఇష్టం లేకుండా హృదయం అందు ప్రేరేపింపబడితే ఎలా ఉంటుందంట? దేవుడి దృష్టికి చెడ్డవాడైపోతాడంట. అట్టివాడు న్యాయాధిపతులు, అంటే ఒక తీర్పు తీర్చే వ్యక్తుల చేతికి అప్పగింపబడిన వాడై శిక్షను పొందదగిన వాడు. శిక్షణ పొందదగిన వాడిని నువ్వు దాచిపెట్టి డబ్బులున్నాయని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి వాళ్ళని బయటికి తీసుకురాకుండా కానీ ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేసి సహాయం చేస్తారో అట్టి వారిని కూడా దేవుడు విడిచిపెట్టడు అని చెప్తున్నాడు. ఇంకోటి కింద ఏం చెప్తున్నాడు? నరహత్య చేయకూడదు. నరహత్య చేసినా కూడా దేవుడు శిక్ష తప్పించుకోవడానికి వీలు లేదని చెప్పి దేవుని పిల్లరా నిర్గమాకాండంలో చక్కగా మనకు తెలియజేశాడు. నిజంగా ఆనాటి కాలం వాళ్ళు ఒక స్త్రీని ఏదైనా సరే చెయ్యాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా చెయ్యాలన్నా, ఒక స్త్రీని అలా ముద్దు పెట్టుకోవాలన్నా కూడా ఆనాటి కాలంలో వాళ్ళు దేవునికి, పెద్దలకి, ఒక స్త్రీకి విలువిచ్చి ఎంతో గౌరవంగా బ్రతికారు. కాబట్టి ఇన్ని తరాలు కూడా భూమి మీద ఆనాటి కాలంలో కూడా చక్కటి పంటలు, మందులు వేయకుండానే పంటలు, నెలకు 3 వర్షాలు కురిసి ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా భవిష్యత్తు మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. నిజంగా నడమంతరపు కాలం అని చెప్పుకోవచ్చు. పోయే కాలం మనకు దగ్గరికి వచ్చిందని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళకు వరకు కూడా అద్దు ఆపు లేకుండా దేవుని పిల్లలు ఇవాళ పిల్లల్ని పెంచుతున్నారండి. అద్దు ఆపు లేదు. అసలు పిల్లల్ని ఎలా పెంచాలనేది ముందు తల్లిదండ్రులకు తెలియట్లేదని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. వాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాడి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక తల్లి కానీ తండ్రి కానీ తన పిల్లల గురించి అసలు ఆలోచించుకోవట్లేదు. ఆలోచించకపోవడం ఎవరైనా ఇదిగో ఇలా చేస్తున్నారు చెప్పినా కూడా మీ పిల్లల్ని మీరు సరి చేసుకోండి, మీ పిల్లలు మీరు బాగా పెంచుకోండి, మా పిల్లల జోలి మీకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళని మరి ఒక తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, నరహంతకులుగా తల్లిదండ్రులే వాళ్ళని ప్రేరేపించి పెంచుతున్నారని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. ఈ రాక్షసులు పెంచి దేశం మీదకు వదిలి, వాళ్ళ మీదకు వదిలి ఏం చేయాలని తల్లిదండ్రులుగా ఇవాళ మనం ఆలోచిస్తున్నాం దేవుని పిల్లరా. నీ వలన, నీ బిడ్డ వలన, నీ వలన, నీ భర్త వలన మరి తోటి సహోదరులకు లేదా దేశానికి ఏమన్నా ఒక మేలుందా దేవుని పిల్లరా? మేలు లేనప్పుడు బతకడం ఎందుకండి? మీరు అంత అవసరమా చెప్పండి మీరు దేవుని పిల్లరా? నీ వలన, నీ కుటుంబం వలన ఇతరులకు మేలు లేనప్పుడు అది ఒక బతుకేనా? మీరు ఆలోచించండి. ఇవాళ ఆ పాప చక్కగా చదువుకుంటున్న తను ఇవాళ పరిస్థితిలోకి వెళ్ళిందంటే ఘోరమైన తోడేళ్ళు ఊళ్ళో ఉంటారు, అడవుల్లో ఉండాల్సిన జంతువులు లాంటి మనుషులు ఊళ్ళల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. ఇంకా మనం చూడగలిగితే ఒకసారి లూకాసు వార్తలో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన ఒక మహానుభావుడు ఒక మాట చెప్తున్నాడు. చూడగలిగితే లూకాసు వార్త
23వ అధ్యాయము 28వ వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు. యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవద్దు. నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు? నా పరలోకమందున్న తండ్రి నాకు ఒక పనినిచ్చాడు. ఆ పని నిమిత్తం నేను భూమి మీదకి వచ్చా. ఆయన ఇష్టం నేను సంపూర్ణంగా నెరవేర్చి కలువరి శిలువకు బలై ఈ భూమి మీద నా మానవుల రక్షణ కోసం నేను వచ్చాను. నా పని ముగించుకొని నేను వెళ్ళిపోతున్నా. నా కోసం ఎందుకు ఏడుస్తున్నాడు? మీకోసం ఏడాను. ఎందుకు? మీ బ్రతుకులు బాగలేవు. మీ బ్రతుకును చూసి నీ పిల్లల తర్వాత వచ్చే తరం చెడిపోతారు. ఆ చేతి దేవుడికి పనికి రాకుండా, సమాజానికి పనికి రాకుండా, నీకు పనికి రాకుండా పాడైపోతారు. కనుక ముందు నీ కోసం ఏడు, తర్వాత నీ పిల్లల కోసం ఏడు. ఎందుకంటే ముందు నువ్వు చెడిపోయి ఉన్నావు, నీవే బాగలేవు, నీ పిల్లలు నువ్వు బాగా పెంచలేవు. కనుక నీ కోసం ఏడు, తర్వాత నీ పిల్లల కోసం ఏడమని చెప్తున్నాడు దేవుని పిల్లరా. నిజంగా మనం బిడ్డలకు అంటే ఉన్నామంటే మన బిడ్డల వలన దేశానికి క్షేమంగా ఉండాలా, నీ క్షేమంగా ఉండాలా, పొరుగువానికి క్షేమంగా ఉండాలా. నిజంగా ఈనాటి కాలంలో మరి నిజంగా భూమి మీద ఉంటున్న ప్రతి తల్లిదండ్రులకి మిమ్మల్ని బ్రతిమలాడి నేను చెప్పుకుండేది ఏంటంటే, మీ పిల్లలు సరిగ్గా పెంచండి. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే చక్కగా పెంచి చిన్నతనం నుంచే దేవుని భయములో, తల్లిదండ్రులంటే గౌరవం, పెద్దలంటే గౌరవం, పరస్త్రీ అంటే ఒక గౌరవం, విలువ కలిగి చిన్నతనం నుంచి నీ పిల్లలకై నేర్పించి నువ్వు కానీ పెంచగలిగితే ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా నువ్వు చక్కగా తీర్చిదిద్ది నీ కుమారుల్ని, కుమార్తెల్ని దేశానికి, ఎదుటి మనుషులకి పనికొచ్చే విధంగా మీరు పెంచాలని ప్రేమతో కోరుకుంటూ, అందుకనే యేసయ్య కూడా మనకు చెప్తున్నాడు, తల్లులారా ముందు మీకోసం మీరు ఏడ్చుకోండి, మీలో ఉన్న దుష్టకార్యములు బయటకు పోవడానికి మీరు ఏడవండి, తర్వాత మీ పిల్లల కోసం ఏడవని చెప్తున్నాడు. కనుక మనలో ఉన్న చెడును ముందు బయటికి పంపించి తర్వాత మనం బాగా బతుకుతూ మన పిల్లలు కూడా ఆ చెడులోకి వెళ్ళకుండా చక్కగా బ్రతికే విధంగా మనం వాళ్ళకి నేర్పించి ప్రపంచానికి, తోటి సహోదరులకి పనికొంచేవారిగా మన పిల్లల్ని పెంచేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి నైనా, ఇవాళ యావత్ భారత్ కూడా నైనా సిగ్గుతో తల వంచుకొని నాయన, ఇదిగో ఆడపిల్లల కన్న తల్లిదండ్రులు భయంతో బతుకుతున్నారయ్యా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నేను ఒక బిడ్డను పోగొట్టుకుని ఒక తల్లిదండ్రినైనా వారి ఘోష నా తండ్రి నైనా ఊరికనే పోదునైనా, వారి ఏడుపులు వాళ్ళకి ఊరికనే పోవు నా తండ్రి. కనుక నాయన భూమి మీద ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ఈ మాటలు నా తండ్రి ఇది చూసినప్పుడు, ఇదిగో నా బిడ్డ, నా కూతురు కానీ, నా కొడుకు కానీ, నా బిడ్డలు ప్రపంచానికి ఇదిగో ఒక మంచి చేసే బిడ్డలుగా ఉండాలని వారి బిడ్డలను చక్కగా తండ్రి పెంచి ముందు నీ యందు భయభక్తులు కలిగినైనా తోటి సహోదరులు ఎడలనైనా దయగలిగిన వారై ఉండునట్లు తండ్రి అలా పెంచగలిగే భాగ్యం ప్రతి తల్లిదండ్రులకి మీరు ఏమని అడుగుతున్నాయినా. అదిగోనైనా కన్న బిడ్డను పోగొట్టుకుని ఎంతవరకు చక్కగా చదివి కొద్ది రోజుల్లోనే పెద్ద డాక్టర్ అయిపోయి ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్న ఆ తల్లిగారికి, ఆ తండ్రి గారికినైనా ఓదార్పును, నెమ్మదిని దయచేసి నేనున్నానని వారి కన్నీరు మీరు తుడిచి వారికినైనా మీరు వారికి అండగా నిలబడి సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఎవరైతే నా తండ్రి ఆ పాప మీద, అదిగో ఆమె మీద హత్య చేశారో తండ్రి, వాళ్ళందరినీ కూడా నా తండ్రి నైనా అయ్యా ఇదిగో నా తండ్రి ఆ దోషులందరినీ పట్టుకొని నైనా అయ్యా వారి ఇంకెన్నడూ ఇలాంటి పనులు చేయకుండా చక్కటి బుద్ధి వారికి కలుగునట్లు మీరు సహాయం చేయమని నా తండ్రి, పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ నా తండ్రి చక్కగా ఒక బాధ్యత కలిగిన వారైనైనా, నీతి న్యాయములు జరిగించినైనా ప్రపంచానికి ఇక మీదట ఇలాంటివి ఏమి జరగకుండా బుద్ధి చెప్పేవారుగా నా తండ్రి చక్కటి న్యాయాన్ని మీరు జరిగించినైనా తల్లిదండ్రులకి ఇదిగోనైనా అనేక మంది బిడ్డలకు నెమ్మదిని కలుగు చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.